హల్లెలూయా. షాలేము రాజా సమాధాన ప్రభువా స్తుతింతును ప్రేమన్ కనపరుదును కృపను. షాలేము రాజా సమాధాన ప్రభువా స్తుతింతును ప్రేమన్ కనపరుదును కృపను. షాలేము రాజా
ఆరాధించుకుందాం. మన యొక్క నీతి ఆయనే, నిన్ను పరిశుద్ధపరచువాడు ఆయనే, నీకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే. నా ప్రియ సహోదరు, ఈ రాత్రి కాల సమయంలో ఏ చింతతో వచ్చిన్నావో, ఏ దిగులుతో వచ్చిన్నావో, నీ దిగులు విచారాన్ని కొట్టివేయటకు నేను పూర్ణంతాన్ని స్థితించబడుతున్నాడు. దయచేసి నీ పూర్ణంతో దేవాన్ని నేను స్థితిస్తూ ఉన్నాను అంటూ దేవుని ఆరాధించుకుంటాను. ఆమేన్. అంతటా నివసించు యెహోవాయేలోని ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవాయేలోని ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధన నీకే. అందరూ చదువు. యేసయ్యా నా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన తప్పులు కొడుతూ ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో వేయింపవలు వేచియుండును. యేసయ్యా యేసు రాజాని భవనములో వేయింపవలు వేచియుండును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. మళ్ళీ స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. 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 నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. యేసయ్యా స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. నిన్ను స్తుతించి ఆనందింతును. ఆయన స్తుతించి ఆనందిస్తే నీకున్నటువంటి చింతలు, నీకున్నటువంటి బాధలన్నిటినీ ఆయన తీసివేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకసారి అందరూ చెప్పనాతో, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, మా చింతలు మరచెదము. దేవానికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా
నిన్ను స్తుతించడానికి, అయా నిన్ను ఆరాధించడానికి ప్రభువా మంచి సమయాన్ని మీరు నాకు ఇచ్చావు కదా ప్రభువా. ఇప్పటి వరకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు అయా, మంచి ఆయుష్ను నాకు దయచేశారు. కేవలము నా బలము నా జ్ఞానం కాదు ప్రభువా. అయా నిన్ను స్తుతించడానికి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నిన్ను ఆరాధించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని అనేక మంది బిడ్డలు కోల్పోతున్నారు. మహిమగల దేవుడవు నీవని, సమాధానమిచ్చు దేవుడవు నీవని, మా చింతలన్నిటినీ కొట్టివేసే దేవుడవు నీవని, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు నీవు మాత్రమే ప్రభువా, నీవు మాత్రమే. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఈ చిన్న స్తుతి ఆరాధన ద్వారా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుచున్నాను తండ్రి. అయా నీవు చేసిన అద్భుతాలన్నిటినీ ప్రభువా నీ జనుల ఎదుట నేను వివరిస్తూ ఉన్నాను దేవా. దయతో అయా నీ కృపతో నీ కరుణతో నాయనా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధన కొరకు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు శ్రీ జ్ఞానరాజు గారు చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు ఆరాధనకు యోగ్యులైనారయ్యా, స్తుతులకు పాత్రుడైనారు తండ్రి. స్తోత్రాలు. సమస్త సృష్టి మీ నామాన్ని మహింపరుస్తున్నటువంటి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు నిలబెట్టుకొని చక్కగా ఆరాధన మీరు జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సమయంలో నా తండ్రి, నా ప్రభువా తండ్రి, వారి హృదయాలను తెప్పరిల్ల చేయమని ఈ సమయంలో ప్రభువా మీ నా మహిమార్థమై తండ్రి అనేకులకు ప్రభు రక్షణ సువార్తను ప్రకటించడం కొరకై నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడి తండ్రి ఏర్పాటు చేసినటువంటి కోడికను మీరు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చమని, నీ పక్షంగా నిలబడుతున్న మీ సేవకులను అభిషేకించిన తండ్రి బలమైనటువంటి వర్తమానమును ప్రభు మాకు అందించమని, వచ్చిన దైవ సేవకులను బట్టి అయా సంఘ సేవకురాలను బట్టి బిడ్డలను బట్టి మీకు వందనాలు, వచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి వందనాలు, ప్రాంత ప్రజలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుండగా ప్రభా నీ మాటలు మాకు అందించి మమ్మల్ని అందరూ కూడా బలపరచి సమస్త విషయంలో ప్రభా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేక వేయనొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించులాగున. లేఖన భాగాన్ని చదివి వినిపించినటువంటి బ్రదర్ వి డానియల్ గారికి సంఘపక్షముగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి దైవజనులు నరేష్ గారు వేదిక మీద వచ్చి కూర్చోవాలని ప్రేమతో కోరుతున్నాం. సార్ రండి. అభి చూస్తాడు, అభి ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. దైవజనులు నరేష్ అన్న చాలా చక్కగా, ఎందుకంటే తెలుగు బాప్టిస్ట్ సంఘము ద్వారా అల్లూరులో 3 రోజుల పాటు చక్కని వారి ఆధ్వర్యంలో టీం అంతా, కమిటీ అంతా కలుసుకొని చక్కని స్వార్థ కూడికలు చాలా అద్భుత రీతిగా జరిగాయి. నేనైతే 3 రోజులు వద్దామని ప్లాన్ చేసుకున్నాం, కానీ అనుకోని రీతిగా 1వ రోజు కుదరలేదు. 2వ రోజు నేను వచ్చి చక్కగా ఆ కూడికలో పాలు పంపులు పొందిన సంఘం అంతా కూడా పాలు పంపులు పొందింది. నిజంగా చాలా అద్భుత రీతిగా సంఘము తెలుగు బాప్టిస్ట్ చర్చి జ్ఞానరాజు గారి ఆధ్వర్యంలో సంఘ నాయకులందరూ కూడా చాలా చక్కగా అద్భుత రీతిగా పనిచేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేశారు. అందుని బట్టి వారికి గ్రేస్ బాప్టిస్ట్ సంఘం తరపున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు బర్నబాస్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. తదుపరి మనం వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. దైవజనులు బర్నబాస్ గారు దాదాపుగా ఒక 30 సంవత్సరాల పైగా వారు వివిధ ప్రాంతాల్లో, ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాలు, అద్దంకి అవతల పల్లెటూరు గ్రామాల్లో కూడా దేవుని యొక్క సువార్త గాయకులుగా దేవుని యొక్క పరిచర్యను భుజాల మోస్తూ అనేక సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించినటువంటి దైవజనులు వారు మన మధ్యలో ఉండడం సంతోషం. గ్రేస్ బాప్టిస్ట్ సంఘంలో నాతో కలుసుకొని దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నటువంటి డానియల్ గారు, అలానే మరి యొక్క సహోదరులు బర్నబాస్ గారు వారు వచ్చి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహింపరచాలని ప్రేమతో వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం.
రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రగకైనే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రగకైనే వేచియుంటిని. కనులర నిన్ను చూడాలని, కనులర నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రగకైనే వేచియుంటిని. యథార్థ హృదయముతో నడచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. యథార్థ హృదయముతో నడచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను, మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను, మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును. రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రగకైనే వేచియుంటిని. దౌత్యమునే నన్నడు అనుసరింపను, నా పొరుగు వానిని దూషింపను. దౌత్యమునే నన్నడు అనుసరింపను, నా పొరుగు వానిని దూషింపను. అహంకారము గర్వము అంటనీయను, నమ్మకస్తునిగానే నడుచుకొందును. అహంకారము గర్వము అంటనీయను, నమ్మకస్తునిగానే నడుచుకొందును. రవయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రగకైనే వేచియుంటిని. నా తండ్రి యొక్క స్వార్థ కూడికను మీరు జరిపించుకోవడానికి సహాయం చేస్తున్నందులకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేదిక మీద ఉన్న దైవజనులందరిని బట్టి మీకు స్తోత్రములు, వేదిక మీద ఉన్నటువంటి సంఘము గ్రామస్తులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచాం, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని మహింపరిచాం. ప్రభా, అద్భుతమైనటువంటి నీ సన్నిధిని ప్రభా మీరు మాకు ఇచ్చినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నా తండ్రి వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా మీ దాసుడిని నా తండ్రి మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మాకు కావలసినటువంటి వర్తమానం పరలోక సింహాసనములో నుండి నా తండ్రి మీ దాసుని మీ నోటి బూరగా మాత్రమే వాడుకొని మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయమని యేసుక్రీస్తు జీవముల పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దైవజనులు వాక్య సందేశం అందించవలసిందిగా చంద్రపాల్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ సహోదరులు, స్థానిక సంఘం ప్రేమతో ఏర్పాటు చేసేటువంటి ఈ సువార్త కూడికను బట్టి మీ అందరికి కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం చాలా దినాలుగా ప్రార్థించి ఈ దినం మరి సహోదరులు శాంసన్ గారు రావాలని వారు ఆశించారు, కానీ మరి అనారోగ్య కారణాలను బట్టి ఆయన రాలేకపోయాడు.
ప్రభుచితం అన్న వస్తారు, శాంసన్ గారు వస్తారు. మరి ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. అందుని బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నా. పాస్టర్ సుబ్బారావు గారు ఆయన చేసినటువంటి సేవా పరిచర్ని బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాకు సహోదరు ప్రకాష్ గారితో కొంత సంబంధం ఉంది, అనుబంధం ఉంది. ఆయన నేను కలిసి జాయ్ టీవీ ప్రారంభంలో కొంత మాకు కూడా పరిచర్యలో సహకరించారు. తర్వాత సొంతగా ఒక టీవీ ఛానల్ ఏర్పాటు చేసుకొని ఆ పని చేశారు. ఈ విధంగా ఈరోజు ఇక్కడికి రావటం అనేది మరి ఆ సహోదరుడితో మాట్లాడిన అనుబంధాన్ని బట్టి ఉండొచ్చు, స్థానిక సంఘం యొక్క ప్రార్థన పరిచర్య అయి ఉండొచ్చు. మంచిది. సంఘానికి సేవ చేయాలంటే శ్రమలు వస్తాయి. శ్రమలు లేకపోతే చిలుం పట్టిద్ది. శ్రమలుంటే అది అగ్ని వల్లే మెరిసిద్ది. దైవజనులైనటువంటి ఒక గొప్ప దైవజనుడు ప్రభుదాస్ రెడ్డి అనేటువంటి ఒక ఆయన పులివెందుల అనేటువంటి గ్రామానికి సేవ చేయడానికి వెళ్తుంటే, ఆ రోజుల్లో లైట్లు కరెంట్ ఏమి ఉండేవి కాదు. చీకట్లో దొంగలు పట్టుకొని కొట్టారు ప్రభుదాస్ రెడ్డి గారిని, ఒక 5-3 పక్కన ఉన్నటువంటి వాళ్ళని. వారందరూ అన్నారు, అయ్యా ఈ ఊరు వెళ్తుంటే మనల్ని కొట్టారు, ఇది దేవుని చిత్తం కాదు, కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. మరి కొద్ది దూరం పోయిన తర్వాత వర్షం వచ్చింది. అన్నా నేను చెబుతానే ఉన్నాను కదన్నా, నువ్వు వినవు మా మాట. అక్కడేమో దొంగలు కొట్టారు, మనల్ని బతిమలాడి తుదులు పెట్టారు. కొంచెం దూరం వెళ్తేనే వర్షం వచ్చింది, ఇప్పుడు మరి ఎట్లా అన్నా, వర్షం పడితే ఎట్లా అన్నారు. అయినా కానీ ప్రభుదాస్ రెడ్డి గారు పట్టు వదలకుండా అక్కడికి వెళ్ళి ఆ రాత్రి చిన్న స్వార్థ కూడికి ఏర్పాటు చేసి మరలా నడుచుకుంటా వారు తిరిగి వారి గ్రామానికి వచ్చేసారు. మీరు పులివెందలు వెళ్తే ఎప్పుడైనా కానీ ఆదివారం ఒక ఆరాధనలో ఒక 60-70 కార్లు ఉండే సంఘం ఏదంటే అదే. దేవుని స్తోత్రం చెప్పండి. శ్రమలు లేకుండా సంఘం వృద్ధి చెందదు. శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఆపదలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి అంటేనే అది నిజమైన సేవ. కాబట్టి నిజమైన సువార్త, మారు మనసు, రక్షణ, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో తప్పనిసరిగా అప్పుడు కష్టాలు పూర్ణం చేశాడు. చాలామంది మనలో దేవుడు మన కోసం ఏమనుకుంటున్నాడు, తండ్రి మన కోసం ఏం ఆలోచన చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు స్నేహితుడిగా మన కోసం ఏం ఆలోచన చేస్తున్నాడు తెలియకుండానే జీవితం ముగిసిపోతుంది. నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్నేం చేయాలనుకుంటున్నాడు, నిన్ను రక్షించిన రక్షకుడు నీ కొరకు ఏం చేయాలనుకుంటున్నాడు, నీ తండ్రి నిన్నేం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోకుండానే జీవితం ముగించబడుతుంది. ప్రియ తల్లి, చెల్లి, ఇప్పుడైనా ప్రార్థన చేయి, ప్రభువా నా గురించి నీవేమైనా ఆలోచన చేస్తున్నావు, నేను ఎందుకు ఈ లోకంలో ఉంటున్నాను, నేను ఈ లోకాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్తాను, అక్కడికి వచ్చిన తర్వాత నేనేం చేయాలి. ఏ $1 మిలియన్ క్వశ్చన్స్ అంటారు వీటిల్ని. ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ క్వశ్చన్స్ ఇవి. నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఏమవుతాను. యోహాను తన జీవితాన్ని ఈ లోకంలో దేవుడిచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా క్రీస్తు కొరకు వాడాడు. మొట్టమొదటగా ఆయనే మారు మనసు గురించి బోధించాడు. అందుకోసం ఈ మాట చెప్పాను. మారు మనసు గురించి బోధించిన మొట్టమొదటి వ్యక్తుల్లో యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు. వారిద్దరూ మారు మనసు గురించి బోధించారు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. దీనికి చాలా ఖర్చు అయింది, బహుశా ఎంతో కొంత, లేదా ఒక సభ పెట్టినప్పుడు చాలా ఖర్చు అయింది ఎంతో కొంత. కానీ ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ సభకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఖర్చు పెట్టినప్పుడు అయ్యేటువంటి ఖర్చుకు ఉద్దేశం ఉంటుంది. ఒకవేళ దాంట్లో మంచి విషయం లేకపోతే ఆ ఖర్చు అంతా దండగైంది. మారు మనసు అనేది ఎంత ఇంపార్టెంటా?
మారు మనసు పొందటం అనేది అంత ముఖ్యమా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను మారు మనసు పొందానా? మారు మనసు అంటే ఏంటి? నేను మనసు మార్చుకుంటే ఎలా ఉండాలి? అసలు నా మనసు మార్చేది ఎవరు? అసలు నా మనసు ఎక్కడుంది? లోకంలో జీవితంలో ప్రతిరోజు ప్రశ్నే, కానీ ప్రతి ప్రశ్నకి సమాధానం బైబిల్లో ఉంది. ఎందుకంటే బైబిల్కి ఒక పేరు ఉంది, ది ఆన్సర్ అని, అంటే సమాధానము అని. మనమేమో దాన్ని చదవం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని ఇప్పుడు లోకంలో ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. కమాండ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఆజ్ఞ అంటే ఏంటంటే తప్పనిసరిగా చేయవలసింది. ఏంటది? తప్పనిసరిగా నువ్వు చేయవలసింది. క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటేమిటంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అది శిష్యులకి ఇవ్వబడిన ఆజ్ఞ. లోకానికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే లోకమంతా కూడా మారు మనసు పొందాలి. అది ఈ రాత్రికాల సమయంలో ఎందుకు మారు మనసు ప్రాముఖ్యమైనది అంటే, ఎందుకు మారు మనసుకు విలువ ఉంది అంటే, అది దేవుడు ప్రతి ఒక్కరిని పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకప్పుడు ఆయన ఆ విధంగా అనుకోలేదు. ఆ అజ్ఞాన కాలం అన్నాడు. అది ఆ అజ్ఞాన కాలంలో దేవుడు మారు మనసు పొందినా పొందకపోయినా మౌనంగా ఉన్నాడు, చూస్తూ ఊరుకున్నాడు. ఎందుకన్నా తెలుసా? ఎందుకని ఆ పాత నిబంధన కాలంలో మారు మనసు కొంతమంది పొందినా పొందకపోయినా మౌనంగా ఉన్నాడంటే అది అజ్ఞాన కాలం. జ్ఞానమయ్యున్న క్రీస్తు ఇంకా భూమి మీదకి రాలా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యేసు క్రీస్తు ప్రభువారిలో గుప్తమై ఉన్నాయి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు యేసు క్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి. ఆయన ఇంకా రాలా. ఆయన రాకముందది దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి 2024 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ పాపముల కోసము, నా పాపముల కోసము, మనందరి పాపముల కోసము, సర్వలోక పాపముల కోసము ఆయన చనిపోయి 2024 సంవత్సరాలు, 2020 సంవత్సరాలు. అందుకని ఈ రాత్రికాల సమయంలో ఎవరిని మారు మనసు పొందుతున్నాడు? అందరినీ. ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళనే కాదు, గ్రామంలో ఉన్న పెద్దవారినే కాదు, తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలనే కాదు. ఆయన ఎవరిని అంటే తమిళనాడులో ఉన్న తమిళ జాతి ప్రజలనే మాత్రమే కాదు, 150 దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మారు మనసు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు పాటలు పాడి ఉంటావు, చాలాసార్లు వాక్యం కూడా వినుంటావు, చాలాసార్లు వాక్యం కూడా చదివి ఉంటావు. కానీ నీ మనసు మార్చుకున్నావా? మారు మనసు పొందావా? ఒకవేళ పొందకపోతే ఈ రాత్రి నిన్ను పొందమని బతిమలాడట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు? నేను కాదండి, దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఏమయ్యా నేను మారు మనసు పొందను, పొందితే పొందుతాను లేకపోతే లేదు, నీకేమైంది అని మీరు నన్ను అడుగుతారా? ఇప్పుడు చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 5వ వచనం. ఏమా తీశారా? మీరు మారు మనసు పొందని ఎడల
ఎవరండి? మీరందరూ అలాగున్నే అయ్యో మారు మనసు పొందకపోతే నశిస్తారయ్యా, అందుకని మారు మనసు పొందమంటున్నాడు. మీరందరూ ఎవరు వారు? ఆనాడు ఉన్నటువంటి యూదులు, ఆనాడు ఉన్నటువంటి సద్దూకయ్యులు, ఆనాడు ఉన్నటువంటి పరిసయ్యులు, ఆనాడు ఉన్నటువంటి హెరోదీయులు, ఆనాడు ఉన్నటువంటి మత పెద్దలు, ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఆనాడు ఉన్నటువంటి అనేక మందికి దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా బోధిస్తుంటే ఆయన దగ్గర కూర్చున్నటువంటి వారు కొంతమంది ఆయన అడిగారు, అయ్యా యేసుక్రీస్తు ప్రభువా, మేము మారు మనసు ఎందుకు పొందాలి? తెలుసా నీకు మేము ఎందుకు మారు మనసు పొందకూడదు అని పైన చెప్పి ఒక మాట అన్నారు. ఒక చోట దేవాలయం కడుతున్నారు. దేవాలయం కడతంటే చాలా మంది భక్తి కలిగినటువంటి వాళ్ళు దేవాలయం కడతంటే ఆ దేవాలయం ఎదురుగా గోపురం కడుతున్నారు, గుడి గంటలు కడుతున్నారు, ప్రేయర్ టవర్ కడుతున్నారు. భక్తి కలిగిన వాళ్ళందరూ పనిచేస్తున్నారు. అక్కడ పని చేస్తుంటే ఆ గోపురం కూలి చాలా మంది చచ్చిపోయారు. దేవాలయం కడతంటే అంత మంచి పని చేస్తుంటే వీళ్ళు చచ్చిపోయారండి. ఎంత దుర్మార్గులండి, మేమెందుకు మారు మనసు పొందాలి అన్నారు. పర్వాలేదు. ఆ రోజుల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజును చంపాలని కొంతమంది చూస్తున్నారు. ఆ సంగతి రాజుకు తెలిసింది. ఆ రాజు ఏం చేశారంటే ఆ చంపాలనుకున్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అగ్నిగుండంలో వేసి బలర్పించాడు, చంపేశాడు, రక్తం ఒలికించాడు. వాళ్ళు ఎంత దుర్మార్గులండి. గొర్రె పిల్లలు వధించాల్సిన చోట మనుషులను వధించారు. వాళ్ళు ఎంత దుర్మార్గులండి అని యేసుక్రీస్తు ప్రభువుకు చెప్పారు వాళ్ళు. అంటే గోపురము కడతంటే కూలిపోయారు, మందిరం కడతంటే కూలిపోయారు. ఎంత భ్రష్టులోళ్ళు. వాళ్ళకంటే మేము మంచోళ్ళం అండి. వాళ్ళు అన్యాయంగా దేవుని సన్నిధిలో వధించబడ్డారు, వారికంటే మేము మంచోళ్ళం అండి అని వారు చెప్తున్నప్పుడు ప్రభువు అంటున్నాడు, మీరు మారు మనసు పొందని యెడల మీరును తప్పకుండా నశిస్తారు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, వారికంటే నేను మంచివాడిని అనుకోబాకు, వారికంటే నేను యోగ్యుని అనుకోబాకు, వాళ్ళకంటే బెటర్ అనుకోబాకు. మారు మనసు పొందకపోతే ఎవరైనా కానీ, పైకి ఎంత భక్తిపరుడైనా కానీ, ఏ విధంగా అతను మరణించినా కానీ మారు మనసు పొందకపోతే నశిస్తావు. చనిపోవటం వేరు, నశించటం వేరు. చనిపోవటం అంటే ఏంటంటే ఈ శరీరము, ప్రాణము, ఆత్మ మూడు. ఈ శరీరము మనలో ఉన్నటువంటి ఆత్మ నుంచి వేరైపోతాయి. కానీ నశించడం అంటే ఏంటంటే ఈ ఆత్మ తీర్పు తీర్చబడి ఇక ఎన్నటికీ రాకుండా నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళిపోద్ది, నశించిపోద్ది. అంటే దానికి ఒక ఉపమానం ఉంది. ఒక వ్యక్తి ఇంట్లో నివసిస్తున్నాడు, పొరపాటున ఇల్లు తగలబడింది. ఇల్లు తగలబడినప్పుడు ఇంట్లోనే పరిగెత్తుకుంటా బయటకు వచ్చాడు. అయ్యో నా బట్టలు ఉండే కాలిపోయినాయి, అయ్యో నా వస్తువులు ఉండే కాలిపోయినాయి, అయ్యో నా బంగారం ఉంది కాలిపోయింది. ఏమీ లేకుండా ఒట్టి మనిషి ఉండిపోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. ఈ రాత్రికాల సమయంలో మారు మనసు ఎందుకు ప్రాముఖ్యం అంటే మారు మనసు పొందకపోతే నశిస్తావు. మారు మనసు పొందమని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ప్రేమతో చెప్పట్లేదు, బతిమలాడి చెప్పట్లేదు. ఇది ఇంకో విషయం అయితే మర్యాదగా చెబుతాం. దేవుని వాక్యం అట్లా చెప్పట్లేదు. ఎందుకని? ప్రియ చెల్లి, తల్లి, బాబు, మారు మనసు పొందకపోతే నిత్య నరకాగ్ని గుండానికి నీ ఆత్మ వెళ్ళిద్ది. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా యోహాను చెప్తున్నాడు. ఎవరికి కావాలి ఈ మారు మనసు? ఎవరికి అవసరం ఈ మారు మనసు అంటే అక్కడ అనేక మంది ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం లేదా 5వ వచనం చదవండి. ఆ సమయమున ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారు, అబ్బా ఎవరికి కావాలండి మారు మనసు? యెరూషలేము అండి, దేవాలయం ఉంది, భక్తి ఉంది, ఆరాధన ఉంది, వారికి మారు మనసు లేదు.
యెరూషలేములో ఉన్నవారు, యూదయలో ఉన్నటువంటి వారందరూ యోర్దాను నదీ ప్రాంతంకి వచ్చారు. తమ పాపములు ఒప్పుకొనుచు ఇక్కడ 7వ వచనం, అతడు పరిసయ్యులతోనూ, చూసారా ఎవరొచ్చారు? యూదయ వారు, యెరూషలేము వారు పరిసయ్యులు వచ్చారు, సద్దూకయ్యులు కూడా వచ్చారు. అది పరిసయ్యులు ఎవరు అంటే బహుమత నిష్ఠ కలిగిన వారు, ధర్మశాస్త్రం మీద, వాక్యం మీద, వాక్యం ప్రకారం జీవిస్తామండి, వాక్యం ప్రకారమే ఉంటాం అనుకునే వాళ్ళకెందుకండి మారు మనసు? వాక్యం ప్రకారం జీవించాలనుకుంటున్నారు కానీ హృదయం బాగలేదు. ఆత్మశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనే సంగతి వారు మర్చిపోయారు. ఈ రాత్రికాల సమయంలో వేమన భక్తుడు అన్నాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయం బాగుపడిందా? నీ మనస్సు బాగుపడిందా? నీ ఆత్మ బాగుపడిందా? ఆత్మశుద్ధి లేదు. పరిసయ్యుల మతం మీద భక్తి కలిగిన వారు, ఇష్టము కలిగిన వారు, పైకి ఎంతగానో భక్తి చేసినట్టు కనిపించేటువంటి వారు, వారిని గురించి అంటున్నాడు మీకు మారు మనసు కావాలి అని. మాత్రమే కాదు, సద్దూకయ్యులు అనేటువంటి వారు ఉన్నారు. వారు రోమా పరిపాలన కింద ఉండి వారు అనేక విధాలుగా వారు పన్నులు వసూలు చేసేటువంటి వారు ధనం గురించినటువంటి ఆశ కానీ దేవుని గురించి లేదు. శరీర సంబంధమైన దురాశలే. కానీ వారు మందిరానికి వస్తారు, వారు భక్తి పరులను పెంచుకుంటారు, కానీ వారు కేవలం ధరాశే. ఈ రాత్రికాల సమయంలో హృదయ శుద్ధి లేకుండా, హృదయములో దేవుడు కాకుండా ధనాన్ని దేవుడిగా ఉంచుకుంటే అది మంచిది కాదు. అలాంటి వారికి చెప్తున్నాడు మారు మనసు పొందాలని. ఇంకా కఠినమైన మాట అన్నాడండి యోహాను, సర్ప సంతానమా అన్నాడు. ఇంకా కఠినంగా అన్నాడు. ఎందుకని? మారు మనసు పొందాలని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నేను చాలా క్లుప్తంగా ఈ మాటలు ముగిస్తాను కొద్ది నిమిషాల్లో. మారు మనసు పొందినటువంటి కొంతమంది వ్యక్తులు, పొందని కొంతమంది వ్యక్తులను మీకు బైబిల్లో చూపిస్తాను. చూడండి, నిర్గమాకాండం 9వ అధ్యాయము 27వ వచనం. నిర్గమాకాండం 9వ అధ్యాయము 27వ. ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను పాపం చేసి ఉన్నాను. ఫరో అనేటువంటి వ్యక్తి మారు మనసు గురించి ఇక్కడ వ్రాయబడింది. దేవుడు ఇశ్రాయేలీలను పొమ్మని తన యొక్క ఆరాధించుట కొరకు వదిలివేయమని ఫరోను ఆజ్ఞాపించాడు. కానీ ఫరో ఎన్లా. ఎందుకని? ఫరో అనేటువంటి రాజు అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ఎవడండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఫరోకి దేవుడు అంటే కప్ప, ఫరోకి దేవుడు అంటే ఆకాశం, ఫరోకి దేవుడు అంటే నైలు నది, ఫరోకి దేవుడు అంటే భూమి, ఫరోకి దేవుడు అంటే గాలి. యెహోవా తెలియదు. ఈ రాత్రికాల సమయంలో ప్రియుడా, నువ్వు దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? దేవుని గురించి నీవేమనుకుంటున్నావు? తెలుసా దేవుడు అంటే? దివ్య ఇతి దేవః, వెలుగై ఉన్నవాడు దేవుడు, వెలిగించేవాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో ఉన్న పాపాన్ని, పాపపు చీకటిని పోగొట్టి వాక్యమనేటువంటి వెలుగుతో నిన్ను నింపి, దేవుని వాక్యమనేటువంటి అగ్నిజ్వాల ఖడ్గాన్ని నీ చేతికిచ్చి నిన్ను పరలోకం వైపు నడిపించేటువంటి నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారే. ఆలోచన చేయాలి. ఫరో అంటున్నాడు, ఓ మోషే, ఓ అహరోను, రండి రండి, నేను ఇప్పుడు మారు మనసు పొందుతానయ్యా, నేను మీ యెహోవా దేవుని అంగీకరిస్తాను. నా జనులు ఈ బాధ భరించలేకపోతున్నారు. నైలు నది నీళ్ళు ఎర్రగా మారిపోయినాయి, ఆకాశ దివులంతా కూడా విచిత్రంగా మారిపోయింది, పేనుల్లాగా వస్తుంది. అయ్యా నేను ఆ దేవుణ్ణి నమ్ముకుంటానయ్యా అన్నాడు. ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా,
నేను మార్పు చెందుతాను అని, మారు మనసు పొందుతానని, మారు మనసుకు తగిన క్రియలు చేస్తానని ఎన్నిసార్లు తీర్మానం చేశావు నువ్వు? డిసెంబర్ 31వ తారీఖు ఎన్నిసార్లు ఎన్నిపోయిన జీవితంలో, ప్రభువా ఇప్పటి నుంచి నేను బాగుంటానయ్యా, ఇక నుంచి నేను బాగుంటానయ్యా, ఎన్ని తీర్మానాలు చేశావు? నీ మారు మనసు ఫరో లాంటిదే. ఫరో అంటున్నాడు ప్రతిసారి దేవుని యొక్క శిక్ష అతని మీదకి వచ్చినప్పుడు, నేను మారతానయ్యా, నేను మారతానయ్యా. నీ మీదకి కూడా శిక్ష వచ్చినప్పుడు, కొంచెం రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇక నుంచి మందిరానికి వెళ్తాను అంటావు, కానీ అది నిజమైన మారు మనసు కాదు. మారు మనసు అనేటువంటి జీవితంలో ఫలము అనేది ఎట్లుంటుందంటే, ఇప్పుడు చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకరు. 3:5. ఆ నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని, ఆ సంగతి నినివే అనేటువంటి పట్టణపు రాజునకు వినపడినప్పుడు అతడును, ఆహా అదండి మారు మనసు అంటే, సింహాసనము మీద నుండి నినివే రాజు కిందకు దిగాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, దూరిలో కూర్చున్నాడు. దేవా, మా దేశం ఇక 40 రోజుల్లో అంతమైపోద్దయ్యా, మా పట్టణం పాడైపోద్దయ్యా, నీ ఉగ్రత కిందకు వచ్చిందయ్యా. దేవా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నా దేశాన్ని, నా పట్టణాన్ని కాపాడవా. ఎప్పుడైనా తగ్గించుకున్నావా? మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే తగ్గించుకోవటమే, విధేయతే. ఎప్పుడైనా కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత నీవు తగ్గించుకున్నావా? నేను హెచ్చించబడాలి, నాకు పేరు రావాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నేను గొప్పగా అందరూ నన్ను పొగడాలి అని అనుకుంటున్నావా? దేవుడు చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నవాడు. ఫరో తగ్గించుకోలేదు, నినివే రాజు తగ్గించుకున్నాడు, నినివే ప్రజలు తగ్గించుకున్నారు. ఎట్లా తగ్గించుకున్నా తెలుసా? పాపములు మాని. పాపమ్మ మానుకున్నావా? ఒక ఆయనకి బాప్తిసం ఇచ్చాం. బాప్తిసం ఇస్తే ఆయన బాప్తిసం అయిన తర్వాత ఆ కట్ట మీద నుంచి నడిచిపోతున్నాడు. వెంటనే ఒక పిల్ల, తాతయ్య తాతయ్య అని, చొక్కా మర్చిపోయావు తాతయ్య అన్నాడు. అయినా పట్టించుకోవట్లేదు. ఈలోపు ఆ పిల్లవాడు వెళ్ళి ఆ చొక్కా తీసుకుని వచ్చాడు. చొక్కా తీసుకుని వచ్చి, తాతయ్య నీ చొక్కా మర్చిపోయావు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, అయ్యా అరే నేనే కావాలని మర్చిపోయానయ్యా అన్నాడు. ఎందుకు అన్నాడు? దాంట్లో ఒక జేబులో చుట్ట ఉంది, మరొక జేబులో పేకాట కట్ట ఉంది. ఒక జేబులో చుట్టను విడిచిపెట్టాను, ఒక జేబులో పేకాట కట్టను వదిలిపెట్టాను. మారు మనసు పొందావని చెప్పావు కానీ, బాప్తిసం తీసుకున్నా అని చెప్పావు కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు. అది మారు మనసుకు తగిన ఫలము కాదు. ఒక చెట్టు వేసామండి, ముందు ఒక కాయ వచ్చింది, తర్వాత ఇంకొక కాయ వచ్చింది, తర్వాత ఇంకొక కాయ వచ్చింది, గంప వచ్చింది, బస్తాకు వస్తాయి. మారు మనసు అనేటువంటి నీ జీవితంలో విధేయత అనేటువంటి ఫలము లేకపోతే నీవు మారు మనసు పొందలేదు. తప్పనిసరిగా దేవుని ఉగ్రత నీ మీద ఉంది. ఫరో ఏమయ్యాడు? ఫరో రథసేనలేమైనాయి. ఫరో అనుకున్నాడు, నేను తరుముతాను, నేను కలుసుకుంటాను, నేను పట్టుకుంటాను అనుకున్నాడు. ఆఖరికి ఏమయ్యాడు? ఫరో ఏమైపోయాడు? ఓ యెహోవా, ఓ యేసుక్రీస్తు ప్రభువా, నేను ఓడిపోయానయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఓడిపోకుండా ఉండాలంటే ఈ రాత్రి ఒక తీర్మానం చేయాలి. నీ మారు మనస్సులో ఒక తీర్మానం జరగాలి. ఇక ఎన్నటికీ పాపం చేయను, నేను తగ్గించుకుంటాను. చూడండి, మరొక మాట చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం చదవండి ఎవరైనా. సౌలు జనులకు సౌలు జనులకు దడిసి
వారి మాట వినినందున అమ్మా సౌలు మారు మనసు పొందాడు అన్నట్టుగా ఉంది. కానీ యెహోవా అభిషేకించాడు, రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. మారు మనసు అనే చెట్టు ప్రారంభమైంది, కానీ అది పూర్తిగా ఎదగలేదు. ఎందుకని? జనులకు భయపడుతున్నాడు. మారు మనసు అంటే జనులకు భయపడ్డు, దేవునికి భయపడతాడు. ఏ ఆచారాలకు భయపడతామండి మీరు? 7 రోజు దినం చేయకపోతే, 9 రోజు దినం చేయకపోతే, 15వ రోజు దినం చేయకపోతే, మా అమ్మాయికి ఆ రోజు మా నాన్న చనిపోయాడు ఆదివారం రోజు, సోమవారం రోజు దయచేసి క్షమించండి, నేను ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాను. సోమవారం రోజు ఒక్కరోజు ప్రార్థన పెట్టాం, అన్నీ అయిపోయినాయి. మా మామయ్య వాళ్ళందరూ వచ్చి నన్ను, ఎరా నువ్వు దినం చేసావా పెళ్లి చేసావా అన్నారు. నాకు అలాంటి ఏమి లేవు మామయ్య, నాకు 4 మేనమామలు. 4 మేనమామలు వచ్చి ఇది రామన్నారు, నేను మొత్తం ఒకేసారి చేస్తా. అరే కీడొచ్చిద్దిరా, నష్టపోతావురా. లేదు లేదు, మా పాస్టర్ గారు ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, చనిపోయాడు, ఒకే రోజు ప్రార్థన పెట్టాము, అన్నీ చేసి అయిపోయింది. ఇంకా ఇంతవరకు ఏం లేదు, బాగానే ఉన్నాం. వివాహం అయ్యేటప్పుడు మన కార్డులో ఏముంటుంది? బ్రాహ్మడు పెట్టిందే. మొన్న ఒక ఇంటికి ప్రార్థన ఓపెనింగ్ చేయడానికి వెళ్ళామమ్మా, ఇల్లు ఓపెనింగ్ చేయడానికి వెళ్ళాం. రాత్రిపూట వాకింగ్ చెప్పాలి, నేను మైక్ తీసుకొని అయ్యా ప్రార్థన చేసుకొని పాటలు పాడుకుంటా లోపల పోదామంటే పాస్కర్ ఆగండి అన్నాడు. ఇంటికి వెళ్ళా ఆయన, ఏమయ్యా అన్న, ఉదయం 4:30కి పాలు పొంగిచ్చాం పాస్కర్ అన్నాడు. మమ్మల్ని ఎందుకు పిలిచావు? ప్రార్థన చేసి ముగించి కిందకి వెళ్ళాం. జనులకు భయపడుతున్నావు, లోకానికి భయపడుతున్నావు, అది మారు మనసుకు తగిన ఫలము కాదు. చాలా కష్టం ఇది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గము, జీవితము అది పరిశుద్ధమైనది, అది లోకానికి భయపడేది కాదు. బాబు, సౌలు రాజు సింహాసనాన్ని తీసేశాడు దేవుడు. నీ మాట కంటే దేవుని యొక్క వాక్యాన్ని, మాటను వినకపోతే సౌలు రాజు సింహాసనాన్ని తీసివేసి దావీదు అనేటువంటి ఒక యవ్వనస్తుని తీసుకొని వచ్చి సింహాసనంలో కూర్చోబెట్టాడు. దేవునికి కావాల్సింది పరిశుద్ధత. నీవు మారు మనసు పొందావంటే లోకానికి భయపడవండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేస్తున్నప్పుడు పేతురు లేడు, పారిపోయాడు. ఆయన్ని ఎరుగనని ముమ్మారు బొంకాడండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, మీరు మమ్మల్ని సిలువ వేసినా, కొట్టినా, చెరసాల్లో వేసినా మీ మాట వినుట కంటే యేసుక్రీస్తు మాట వినుట న్యాయము అన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసు అంటే దేవుని మాట వినటం. లోకం మాట కాదు, తీసేయండి లోకం మాట. లోకము అపవాది చేతిలో ఉంది, సాతాను చేతిలో ఉంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట వినటమే మారు మనసు. ఎన్ని విషయాల్లో నీవు తప్పిపోయావు. చూడండి, ఒక మాట చూద్దాము. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. దేవుని మాట, నేను పాపము చేసి తిని, అబ్బా, దావీదు అనేటువంటి రాజుకు సింహాసనం వచ్చిందండి. సౌలు సింహాసనం పోగొట్టుకున్నాడు. దావీదుకి ఎందుకు సింహాసనం వచ్చింది? దేవుని యొక్క దాసుడు వచ్చి నీవు పాపము చేశావు అన్నప్పుడు మనస్సు మార్చుకున్నాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. చిన్న పిల్లవాడు ఏడ్చినట్టు ఏడ్చాడు. తన కన్నీరు పరుపుతో నింపబడింది. ఘోరమై ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించమని ఒప్పుకొని ఇక ఎన్నడూ పాపము చేయలేదు. పాపము చేయకుండా జీవించటమే మారు మనసు యొక్క ఫలం. ఈ రాత్రికాల సమయంలో సౌలులాగా లోకానికి భయపడి జీవిస్తున్నావా? మనుషులకు భయపడి జీవిస్తున్నావా? పౌలు అన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే నేనెన్నటికీ దేవుణ్ణి సంతోషపెట్టువాడును కాను. ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసుకు తగిన ప్రతిఫలం అంటే ఫరోలాగా గర్వించటము కాదు, నినివే రాజులాగా విధేయత కలిగి ఉంటాం. మారు మనసు తగిన ఫలం అంటే సౌలులాగా లోకానికి, లోక ఆచారాలకి భయపడటం కాదు, దావీదులాగా పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించటం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ప్రియులారా, చూద్దాము లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం. అయితే రెండో వాడు వాడిని గద్దించి
ఉన్నావు గనుక ఆ, దేవునికి భయపడవా? ఆ, మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నావు గాని ఆ, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆ, ఆయనను చూచి ఆ. యేసు యేసు రాజ్యంలోనికి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు శిలువ మీద దొంగ మారు మనుషుల గురించి ఇక్కడ మనం చదువుతున్నామండి. ప్రియులారా, మానవ జీవితంలో దేవుడు ప్రతి మనిషిని వెంటాడతాడండి. ఎక్కడ దాకా తెలుసా? ఎక్కడ దాకా తెలుసా? జీవితంలో అత్యంత కాస్ట్లీ ఏదో తెలుసా మీకు? జీవితంలో అత్యంత విలువైనది ఏదో తెలుసా? సెల్ ఫోన్ కనిపెట్టాడే, ఏం పేరు ఆయన పేరు? ఐఫోన్ కనిపెట్టిన ఆయన స్టీవ్ జాబ్స్. ఆయన అన్నాడు, నా జీవితంలో అత్యంత ఖరీదైనది ఏదంటే నేను ఆఖరిగా చచ్చిపోతున్న ఈ మరణ శయ్య అన్నాడు. మరణ పడకే అన్నాడు. ఆ మరణ శయ్య మీద కూడా దేవుడు వెంటాడతాడు. నీవు చనిపోయేంత వరకు దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతానే ఉంటది. మారు మనసు పొందుతావు, మనసు మార్చుకుంటావు, నా రాజ్యానికి వస్తావని వెంటాడుతానే ఉంటాడు. దొంగను వెంటాడాడు. ఆ దొంగ దగ్గర ఉన్నాడు ప్రభు. దొంగ పక్కనే ఉన్నాడండి. స్తోత్రం చెప్పండి. దొంగ పక్క ఉన్న దేవుడు ఈ రాత్రి నీ పక్కన ఉన్నాడు. దొంగకు సమీపంగా ఉన్న దేవుడు ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, మార్పు చెందుతావా? పక్కన కుడివైపు ఉన్న దొంగకి ఎంత దూరంగా ఉన్నాడో ఎడమవైపు ఉన్న దొంగ కూడా అదే సమానంగా ఉన్నాడు. ఒక దొంగ మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళాడు, మరొక దొంగ వెళ్ళలేదండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దొంగ తన జీవితంలో ఎన్ని దొంగతనాలు చేస్తుంటాడు, ఎన్ని హత్యలు చేస్తుంటాడు, ఎన్ని నాశనాలు చేస్తుంటాడు, ఎన్నిసార్లు అనేక మందిని ఇబ్బంది పెట్టుంటాడు. బాబు వినండి, వినండి, దీంట్లో గొప్ప సత్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి పక్కనున్న దొంగ, దేవా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు కదా. ఒక్క మాటకే పాపాలు క్షమించబడతాయా? ఏమ్మా, బైబిల్ దీని ఒక్క మాట క్షమించబడతాయా? ఎంత దుర్మార్గుడండి దొంగ, ఎన్ని కుటుంబాలు నాశనం చేశాడండి, ఎంత అన్యాయస్తుడండి, ఎన్ని పాపాలు చేశాడండి. దొంగ ఎక్కడికి వెళ్ళాలి? నిజంగా అతని శిక్షకు పాత్రుడే, నరకాగ్ని గుండానికి వెళ్ళాలి. ఈ రాత్రికాల సమయంలో మన పాపాలు కూడా ఎంచితే లెక్క నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి అన్నాడు కీర్తనాకారుడు. నా పాపాలు సముద్రపు కంటే ఎక్కువగా ఉన్నాయి అన్నాడు. ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నారు, ఆకాశ నక్షత్రాల కంటే నా పాపం ఎక్కువ అన్నాడు. మన పాపాలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము సెల్ ఫోన్లో, ఎన్ని మోసాలు చేస్తున్నాం ప్రజల్ని ఎదగటానికి, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. మానవుని పాపం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ రాత్రికాల సమయంలో దొంగను దేవుడు ఎందుకు క్షమించాడు? ఒకే ఒక కారణం అండి, ఒకటే. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. దేన్ని బట్టి? కృపను బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో నీ భక్తిని బట్టి కాదు, నీ యోగ్యతను బట్టి కాదు, నేను ఎంతో పరిశుద్ధునండి, నేను రక్ష కానే కాదమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు నీకు మారు మనసు అనుగ్రహించడానికి, కృప అంటే అర్థం ఏంటంటే నిర్హేతుకమైన దేవుని ప్రేమ, కారణము లేకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. కృప అనేటువంటి దానికి రూపానికి పెడితే, కృప అనేటువంటి రూపం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆ యేసుక్రీస్తు ప్రభువారు కృపలాగా ఈ లోకానికి వచ్చి దొంగతో అంటున్నాడు, దొంగ నీవు మారు మనసు పొందుతానన్నది కాదు, నీ పాపాలు క్షమించడానికి ఒకటే ఒక కారణం, కృపయ్యా, నా కృప. ప్రియులారా, నీ మారు మనసు ఈ రాత్రి వేళ కృప ద్వారా జరిగిందా? కృప ద్వారా రక్షించబడ్డావా? పశ్చాత్తాపడ్డావా? దొంగలాగా పొందలేదా? మార్క్స్ వార్త 7వ అధ్యాయము 47వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 47వ వచనం చదవండి ఒకరు. లేదా లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త ఆమె విస్తారముగా ప్రేమించను గనుక
అబ్బా, ఒక ఆమె మారు మనసు పొందిందండి. కారణం ఏంటి? ఆమె విస్తారముగా ప్రేమించింది. మారు మనసు పొందనోడు ఉన్నాడు, అసలు పిలిచింది ఆయనే. ఎవరు? సీమోను. అది నిజంగా మారు మనసు పొందినోడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇంటికి వచ్చినప్పుడు ఆహ్వానిస్తాడుగా, కాలు కడుక్కోమని నీళ్ళు ఇస్తాడుగా, ప్రేమ ఉంటే తువాలిస్తాడు కదా, మంచి విందు ఏర్పాటు చేస్తాడు కదా. ఇవన్నీ ఏమి లేవు, పైకే ఇవన్నీ. నేను మంచోడిని కాబట్టి ప్రభు నా ఇంటికి వచ్చాడు అనుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, పైకి భక్తిగా ఉన్న సీమోను కాదు నువ్వు. యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర కూర్చొని ఆమె కన్నీటి చేత విస్తారముగా ప్రేమించి తన కన్నీటి చేత పాదాలు కడిగి మారు మనసు పొందినటువంటి ఆ స్త్రీ యొక్క జీవితం. మారు మనసు పొందినోడు తగ్గించుకుంటాడు. మారు మనసు పొందినోడు పాపాన్ని ఒప్పుకుంటాడు. మారు మనసు పొందినోడు లోకాచారాలను విడిచిపెడతాడు. మారు మనసు పొందినోడు దేవుని కృపను పొందుతాడండి. మారు మనసు పొందినోడు పశ్చాత్తాపం పొందుతాడు. కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతుంది. ఇతను గర్వంతో ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మారు మనసులో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఇప్పుడు చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం లేదా 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచు ఆ దానికోసము శ్రద్ధతో వెతికినను. బాబు, ఈ బైబిల్లో మీరు అండర్లైన్ చేసుకోండి. మారు మనసు పొంద నవకాశము దొరకక ఏమయ్యాడు? అబ్బా, తీసివేయబడ్డాడండి. దేవుడు ఎన్నోసార్లు ఏశావుకు అవకాశం ఇచ్చాడు, జ్యేష్ఠత్వం ఇచ్చాడు. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు, తల్లి ద్వారా వినలేదు. యాకోబు ద్వారా మాట్లాడాడు, వినలేదు. ఇస్సాకు ద్వారా మాట్లాడాడు, వినలేదు. తీర్పు ద్వారా మాట్లాడాడు, ఎన్నోసార్లు ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో మీలో ఎవరైనా ఉన్నారా ఏశావులు? నేను మార్పు చెందుతాను ప్రభువా, మార్పు చెందుతాను ప్రభువా, మార్పు చెందుతానంటే దేవుడు అంటాడు, నేను తలుపు వేశాను అంటాడు. సమయం అయిపోయింది అంటాడు. బాబు, ఈ రాత్రి సమయం ఉంది. నీ జీవితాన్ని మార్చుకోవటానికి, నీవు మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపపడటానికి, పాపాలు ఒప్పుకోవటానికి, లోకాన్ని విడిచిపెట్టడానికి, యేసుక్రీస్తు ప్రభువారి పక్కన దొంగలాగా నీ జీవితాన్ని మార్చుకోవటానికి ఏశావుకు టైం అయిపోయింది. మారు మనసు పొందుతానని అరిశాడు, కేకలు వేశాడు, గుండెలు బాదుకున్నాడు. అవకాశం లేదు. ఈ రాత్రి అవకాశం ఉంది. నీవు మారు మనసు పొంది మారు మనసుకు తగిన క్రియలు చేయడానికి అవకాశం ఉందమ్మా నీకు. అపోస్తుల కార్యాలు. మారు మనసు అంటే ఏందో చెప్పి నేను ముగిస్తాను. అది చెప్పకపోతే ఈ మీటింగ్ అర్థం ఉండదు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనం ఆఖరి భాగం. నిజమైన మారు మనసు పొందిన అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు పరిసయ్యుడు, ఒకప్పుడు పరిసయ్యుడు. అతను మారు మనసు లేదు అతనికి. ఒకప్పుడు మతములో ఉన్నాడు, మారు మనసు లేదు. ఒకప్పుడు అధికారంలో ఉన్నాడు, గర్విష్ఠి, మారు మనసు లేదు. కానీ మారు మనసు పొందిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏంటది? 18వ అధ్యాయం వచ్చిన ఆఖరి భాగం నేను చదువుతున్నాను. నేను ఈ ప్రజల వల్ల అన్యజనుల వల్ల హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి. ఇదే మారు మనసు అంటే. మారు మనసు అంటే ఏంటంటే, నీవు యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోక ముందు ఇటున్నావు. దేవుడు ఇటున్నాడు, దేవుడు ఇటున్నాడు, నువ్వు ఇటున్నావు. దేవుడికి నీ వీపు చూపిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నా వైపు తిరుగు అంటున్నాడు. సిలువ వైపు తిరుగు, నా వైపు తిరుగు అంటున్నాడు. నిజమైన ఏ వైపు తిరగాలి? ఏ వైపు తిరిగావు? లోకం వైపు తిరిగావు. ఏ వైపు తిరిగావు? ఫరో వైపు తిరిగావు. ఏ వైపు? రాజకీయం వైపు తిరిగావు, మతం వైపు తిరిగావు, లోక జ్ఞానం వైపు తిరిగావు. అవి మారు మనసులు కలుగజేయవు. అప్పుడు లోకంలో సాతాను వైపు ఉన్నావు, చీకటి వైపు ఉన్నావు.
ఇదే రైట్ అనుకున్నావు. అది కాదు మారు మనసు అంటే. దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరిగితే దేవుణ్ణి చూడు, ఆయన సిలువ ప్రేమను చూడు, నీ కొరకు సిలువలో చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఏ దొంగ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను చూశాడు, ఆయన రక్తధారలను చూశాడు. ఎవరి కోసం ఆ సిలువ మరణం? ఎవరిది ఆ సిలువ మరణం అంటే? దొంగది కాదండి, అది దొంగ యొక్క మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారే తనదిగా అనుభవిస్తున్నాడు. బాబు, నీవు పాపం చేయలేదా? పాపానికి శిక్ష మరణము కాదా? మరణానికి అంతము నిత్య నరకాగ్నిగుండము కాదా? ఈ లోకాన్ని విడిస్తే ఎక్కడ ఉంటావు? అందుకే అంటున్నాడు, నీవు లోకం వైపు వెళ్తున్నావు, అపవాది వైపు వెళ్తున్నావు, చీకటి వైపు వెళ్తున్నావు. సహోదరుడా, ఓ నా కుమారుడా, ఈ రాత్రి నా వైపు తిరుగు, దేవుని వైపు తిరగడు. మారు మనసు అంటే ఏంటంటే దేవుని వైపు తిరుగు, క్రీస్తు వైపు తిరుగు, క్రీస్తు సిలువను చూడు. ఓసారి ఒక దొంగ చాలా తప్పులు చేసి పట్టుబడ్డాడు. అతనికి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అతన్ని చంపాలని, ఏ విధంగానైనా కానీ సెంటర్లో అతని రాళ్ళతో తీసుకొని కొట్టాలి, చంపాలని నిర్ణయించుకున్నారు ఆ దొంగని. ఆఖరికి అనుకున్నట్టుగానే అతను పట్టుకున్నారు. పట్టుకొని అతన్ని సెంటర్లో తీసుకొని వచ్చారు. పెద్దలందరూ వచ్చారు, కుర్ర యూత్ అందరూ వచ్చారు. అందరూ చూస్తున్నారు ఇతను చేసిన ఆ పాపాలకి, ఘోరాలకి, మోసాలకి. ఇతన్ని చంపాలండి అని నిర్ణయించుకున్నారు వాళ్ళు. అందరూ అంటున్నారు అతను చంపండి, చంపండి, చంపండి అంటున్నారు అతన్ని. దొంగ ఏమో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు సంతోషంగా ఉంటాడా? నన్ను చంపుతున్నారంటే ఎవరైనా సంతోషంగా ఉంటారా? ఉండలేరండి. దొంగ సంతోషంగా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్ద అడిగారా, నిన్ను చంపుతామండి అంటే నువ్వేం ధైర్యంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు అంటే అప్పుడు మౌనంగా నిలబడివాడు జేబులోంచి ఒక కాగితం తీశాడు. కాగితం తీసి ఆ గ్రామ పెద్దకి ఇచ్చాడు. ఆ గ్రామ పెద్ద కాగితం ఓపెన్ చేశాడు. ఆ కాగితంలో ఏముంది తెలుసా? ఆ ఊరు రాజుగారు ఆ దొంగని నేను క్షమించాను అని రాసి కింద సంతకం పెట్టాడు. ఆ ఊరు రాజుగారు, ఆగండి 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 ఆగండి, ఇతనికి శిక్ష వేయడానికి లేదు. మన రాజుగారు శాసనం చేశాడు ఈ దొంగను శిక్షించొద్దని. అప్పుడు అడిగారు, నీకు ఎట్టొచ్చింది కాగితం? అయ్యా, నన్ను పట్టుకుంటున్నారని మీరని అర్థమైంది. నాకు మరణ శిక్ష వేస్తారని నాకు అర్థమైపోయింది. నేను రేపు చనిపోతానని కూడా అర్థమైపోయింది. రాత్రి నేను రాజు దగ్గరికి పోయి రాజు కాళ్ళ మీద పడ్డాను. రాజు ఆశ్రయం పొంది, రాజా నేను పాపినే, నేను దొంగనే, నేను శిక్షకు అర్హుణ్ణే, నీవు క్షమిస్తే తప్ప నాకు జీవితం లేదయ్యా. ఏడ్చాను, క్షమించమని అడిగాను, బ్రతిమలాడాను. రాజు దయ చూపించి నన్ను క్షమించాడు. రాజు యొక్క క్షమాపణ బట్టి నేను ఈరోజు మీ మధ్య మనిషిగా ఉన్నాను. బాబు, మన పాపాలకు శిక్ష ఉంది, మన అతిక్రమాలకు శిక్ష ఉంది, మన దోషాలకు శిక్ష ఉంది. నీవు అనుకుంటున్నావు మంచివాడవని. హృదయం ఎన్ని ఘోరాలు, ఎన్ని పాపాలు. మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగునే నశిస్తారని ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు దొంగను క్షమించిన దేవుడు, మరియను క్షమించిన దేవుడు, దావీదును క్షమించిన దేవుడు ఈ రాత్రి నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మారు మనసుకి ఒక అర్థం ఏంటంటే పశ్చాత్తాపం. ఒప్పుకుంటావు నీ పాపాన్ని? ఏశావు ఒప్పుకున్నాడు కానీ అవకాశం లేదు. ఈ రాత్రి నీ ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడతాయి. ఒప్పుకునేది నీవు కాదు, నీలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ చేత నీ ఒప్పించబడాలి. అది నిజమైన మారు మనసు. దొంగ ఒప్పించబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు చనిపోయాడు, పరదేశి వెళ్ళిపోయాడు. ఒకరోజు నిత్య రాజ్యములో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితో కూడా ఆయన ఉండబోతున్నాడు. కానీ ఏశావు భూమి కింద పాతాళములో, అడుగులేని అగాధములో యుగయుగాలు నరకాగ్నిగుండంలో ఉంటాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చేత కాలేదు.
ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, మారు మనసు పొందుతాను ప్రభువా, నా పాపానికి శిక్ష ఉందయ్యా, నీవు నా కొరకే చనిపోయావయ్యా, నేను పాపాన్ని ఒప్పుకుంటానయ్యా, నిజంగా ఒప్పుకుంటానయ్యా. ఒక్క మాట అడిగితే దొంగను క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరిలాగా నీవు ఉండబోతున్నావు? ఈ రాత్రి వర్తమానం ఎవరి కోసం? ఎవరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు? నీ కోసం కాదా? దేవుని యొక్క వాక్యము ఆయన బిడ్డల కోసమే కదా. యెరూషలేములో ఉన్న వారందరూ మారు మనసు పొందడానికి వచ్చారు. యూదయలో ఉన్న వారందరూ మారు మనసు పొందడానికి వచ్చారు. సద్దూకయ్యులు మారు మనసు పొందడానికి వచ్చారు. పరిసయ్యులు మారు మనసు పొందడానికి వచ్చారు. సైనికులు మారు మనసు పొందడానికి వచ్చారు. ధనవంతులు మారు మనసు పొందడానికి వచ్చారు. దేవుడు అంటున్నాడు, అందరూ అంతటా మారు మనసు పొందవల్లని హెచ్చరిస్తున్నాడు. అమ్మా, లోకం వైపు తిరిగావు, ధనం వైపు తిరిగావు, బలం వైపు తిరిగావు, ప్రభు వైపు తిరుగుతావా? ప్రభు వైపు నీవు తిరగాలంటే చేయవలసింది ఒకే ఒక కార్యం, నీ పాపాన్ని ఒప్పుకోవటం, పశ్చాత్తాపడటం. ప్రభువా, మారు మనసు పొందాను కానీ పైకి నటిస్తున్నానయ్యా ఫరోలాగా, మారు మనసు పొందాను కానీ పోగొట్టుకున్నానయ్యా సౌలులాగా, మారు మనసు పొందాను కానీ సంపూర్ణంగా కాపాడుకోలేకపోయానయ్యా యూదాలాగా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, రేపు నీది కాదు. ఈ రాత్రే మనం ఈ లోకాన్ని విడిస్తే, ఒక దొంగ పరలోకం వెళ్ళిపోయాడు, ఒక దొంగ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయాడు. కారణం రక్షకుడు లేకనా, రక్షణ లేకనా, మారు మనసుకు అవకాశం లేకనా? కానే కాదండి. ఒక తీర్మానం చేయలేదు, ఒక నిర్ణయం తీసుకోలేదు. ఏ వయసులో ఉన్నా కానీ సహోదరి, ఏ వయసులో ఉన్నా కానీ సహోదరుడా, రేపు మంది కాదు కదా. ఈ రాత్రి ప్రభువుని అడుగుతావా? దొంగ తన చేతిని ప్రభువుకు అందించాడు. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు అన్నాడు. శుద్ధ ఫలాలు పూసిద్ది. నిజమైన మారు మనసు విధేయత కలిగి ఉంటుంది. నిజమైన మారు మనసు లోక ఆచారాలను పట్టించుకోదు. నిజమైన మారు మనసు ప్రభువుని విస్తారంగా ప్రేమించింది. నిజమైన మారు మనసు సాతాను అధికారం నుండి దేవుని వైపు నడుస్తుంది. ఒకవేళ ఈ కార్యాలు నీలో లేనట్టయితే ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవా, మీకు వందనాలు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించినట్లుగా ఈ బిడ్డలను ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధాత్మ చేత పునర్జన్మ సంబంధమైనటువంటి స్థానం, అనగా నూతన స్వభావము, నూతన మనస్సు, క్రొత్త జన్మ మీ ఆత్మ ద్వారా, కృప ద్వారా కలుగు చేయండి. దానికి అవసరమైనటువంటి పశ్చాత్తాపము ఈ రాత్రికాల సమయంలో పుట్టించమని, ఈ పరిచర్య గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం దయచేయమని, వలె మోసపోకుండా యాకోబు వలె ఆశీర్వదించబడే భాగ్యము దయచేయమని, ఈ పరిచర్య జరిగిస్తున్నటువంటి ప్రతి యవ్వనస్తులను, పెద్దలను, స్థానిక గ్రామాన్ని దీవించమని, ఇంతవరకు ఈ మాటలను ముద్ర వేసి ఆశీర్వదించమని, నీరు కట్టి ఫలింప చేయమని, మీరు అక్కడ ఆలస్యమైతే మరోసారి కలుసుకునే కృపను గురించమని, యేసు క్రీస్తు ప్రభువారి నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీలో నిజంగా ఎవరైనా పశ్చాత్తాపం పొంది మేము మారు మనసు పొందుతామని ఇష్టపడితే మీటింగ్ అయిన తర్వాత రావచ్చు, మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, స్థానిక సంఘానికి ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని దైవ సందేశం అందించినటువంటి బ్రదర్ చంద్రపాల్ గారికి సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో సంఘ యూత్ ముందుకు వచ్చి ఈ దినము మనకి శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించినటువంటి దైవజనులు
చంద్రపాల్ గారికి ఫ్లవర్ బొకే తీసుకురావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. ఇక్కడ స్పీకర్ గారు దీన్ని అనుమతించాలని ప్రేమతో కోరుతున్నాం. చిన్న బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, యూత్. స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ. ఈ సమయంలో దాదాపుగా 22 నిమిషాలు మనం ఆలస్యంగా నడుస్తున్నాం. 9 గంటలకు ముగించాలి. దయతో క్షమించండి. ఇంకొక 5 నిమిషాల్లో మేము ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా సండే స్కూల్ డైరెక్టర్ సిస్టర్ ఎలిజబెత్ గారిని ముందుకు రావాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటాను. విజయవంతంగా నడిపించినందుకు ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనకి తోడైన మన పరిశుద్ధాత్మ దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలానే మంచి వాక్య సందేశం ఇచ్చిన చంద్రపాల్ అంకుల్ గారికి వందనాలండి. ఇంకా దగ్గరుండి నడిపించిన కిరణ్ అంకుల్కి, ఇంకా నరేష్ మామయ్యకి, ఆర్కెస్ట్రా టీంకి, ఒంగోలు నుంచి వచ్చిన డానియల్ అంకుల్కి, బర్నబాస్ అంకుల్ గారికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. అలాగే తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చిన జ్ఞానరాజ్ పాస్టర్ గారు అంకుల్కి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చక్కగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసినటువంటి సిస్టర్ ఎలిజబెత్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మనందరం లేచి నిలబడితే ముగింపు ప్రార్థన, ఆశీర్వాదము మన మధ్యలో ఉన్నటువంటి తెలుగు బాప్టిస్ట్ సంఘ కాపరి పాస్టర్ జ్ఞానరాజ్ గారు ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదం అనంతరం మనందరికీ కూడా గ్రేస్ బాప్టిస్ట్ సంఘము స్నాక్స్ ఏర్పాటు చేసింది. ఈ స్నాక్స్ని ప్రార్థన పూర్వకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తలలోంచి కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన, ఆశీర్వాదాలు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. మార్కు 1:16 ప్రకారం తండ్రి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది, అందరూ అడుగుతున్న స్తోత్రాలు. కృంగిన వారిని లేవనెత్తండి, నలిగిన వారిని దృఢపరచండి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ధైర్యము దయచేయండి నాయన. నీ బలమును ధరింపు చేసిన తండ్రి, నీ ప్రజలకు నా తండ్రి బలమును సమాధానం ఇచ్చి ఆశీర్వదించే దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుండగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడని మీ యొక్క వెలుగు తన్నింపినైనా రక్షించి కాపాడమని, నీ సమాధానం ప్రతి కుటుంబంలో తెచ్చామని, సాతాను అంధకార దురాత్మ శక్తుల ప్రభావం చేత బంధింపబడి పీడింపబడుతున్న వారికి నజరేయుడైన యేసు నామమునే గద్దిస్తూ నీ శక్తిని, బలాన్ని, మహిమను, ప్రభావం ఈ సంఘం పరిచయం మీదను చేరి వచ్చినటువంటి బిడ్డల మీద ఉంచిన తండ్రి, ఈనాడు ప్రత్యేకంగా తండ్రి మీ పక్షంగా నిలబడి వాక్య సందేశం ఇచ్చిన బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి సంఘానికి సంఘ పరిచర్యకు దేవుడు మనందరినీ దీవించును. రాజు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో స్నాక్స్ ఉన్నాయి మన ముందు. దైవజనులు డానియల్ గారు స్నాక్స్ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనందరికి స్నాక్స్ తీసుకుంటాం. ఈ స్నాక్స్ తీసుకున్న సందర్భంలో సంఘ సభ్యులు రాణి సిస్టర్ గారు ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఈ సాక్ష్యాన్ని మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ గల నాయన, జీవం గల నాయన, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, ఇంతవరకు ఆది నుంచి అంతం వరకు మీ యొక్క అధ్యక్షత వహించుకొని ఇదిగో తండ్రి నీ యొక్క కార్యాన్ని ప్రభా ఘనంగా జరిగించుకున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నీ పలహారాన్ని ప్రభా మీ చేతులుగా అప్పచెప్తున్నాం తండ్రి. ఇది దీవించండి, ఆశీర్వదించి మరి ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పోయిన ఆదివారం అండి ఉదయాన్నే 3 గంటల నుంచి నా తండ్రి ఎంతో బాధపడుతున్నాడు. గ్యాస్ స్టవ్లు అనుకున్నాం కానీ అది కూడా ఆయన ఒక్కడే స్నానం చేస్తూ బాత్రూమ్ వస్తుంటే ఫస్ట్ బాత్రూమ్ కూర్చున్నాడండి. ఆయనకి తెలియట్లేదు.
మళ్ళీ బాత్రూమ్ కూర్చొని వచ్చి చెమటలు పోస్తుంటే ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంటికి లోపలికి వచ్చి 4 ఫ్యాన్లు పెట్టుకున్నా కానీ ఆ చెమటలు తగ్గట్లేదు. అప్పటికి ఇంక మమ్మల్ని లేపలేక ఇంక మమ్మల్ని వచ్చి పిల్లలు జాగ్రత్త, పిల్లలు భయపడిద్దేమో జాగ్రత్త, నాకేం తెలియట్లేదు అని చెప్తుంటే ఇంక మా అమ్మ వచ్చి గ్యాస్ ఏమన్నా ఎక్కువైందేమని గ్యాస్ ట్రబుల్ సిరప్ పోసిందండి. సిరప్ పోసినా కానీ అయినా తగ్గలేదు. అటు ఇటు మెలికలు తిరిగిపోతున్నాడు. ఇక సరే అని చెప్పి ఆ సమయంలో మాకు ఆర్ఎంపీ డాక్టర్ లేపి తీసుకొని వచ్చిన అక్కడికి వెళ్తే ఏమో ఆయన తీసుకోరండి అమ్మా అన్నాడు. ఉదయం 5:30కి లేచి 6 గంటల దాకా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన లేపుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక కూడా ఆ మనిషి నిలవలేక మెలికలు తిరిగిపోతుంటే అక్కడే వాంతి అయ్యింది. మాకేం అర్థం కావట్లేదు. ఆయనేమో గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ ఇచ్చి ఒక సిరప్ ఇచ్చాడు. అప్పుడు కొంచెం ఆ చెమటలు తగ్గి రిలాక్స్ అయ్యాడు. కానీ మనిషి మాత్రం మన స్పృహలో లేడండి. అన్న అమ్మ ఎవరైనా మగవాళ్ళు ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఎమర్జెన్సీగా ఆయనకి స్ట్రోక్ వచ్చే సూచనలు ఉన్నాయన్నాడు. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటికి వచ్చి ఇక పసిపిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా నిద్ర కూడా లేవలేదు. ఆ బిడ్డను తీసుకొని అంత మా అన్నను లేపుకొని అంత ఆటో తీసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అమ్మ ఇట్టయితే ఆటో అయితే ఆలస్యం అయింది, ఆ మనిషి మెలికలు తిరిగిపోతున్నాడు అంటే అంబులెన్స్ కాల్ చేస్తే మన మాదిగపాలెం దాకా రండి మేము వస్తున్నామని చెప్పి అన్నారు. ఇంకా మాదిగపాలెంలో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన 5 నిమిషాల్లో ఎమర్జెన్సీ కేసు, మీరు అమౌంట్ కడితే మేము ఆపరేషన్ చేస్తాము, లేకపోతే లేదు, మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇక దేవుణ్ణి ప్రార్థించుకుంటా ఆ టైంలో స్పాట్లో పేమెంట్ కట్టమన్నారు. లేకపోతే ఆరోగ్యశ్రీ అంటే 2 రోజులు పట్టిద్ది, మనిషి అయితే మేము చెప్పలేమన్నారు. ఇక దేవుడు నాకు ఆ టైంలో కొంత అమౌంట్ తీసుకొని వెళ్ళాను. అయ్యా నేను మొత్తం అయితే నేను కట్టలేను అంటేను, సరే ముందు కట్టమ్మా, కట్టిన తర్వాత నేను చేసిన తర్వాత కడుదు అన్నారు. ఇక అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళు చేసే టైంలో ఏం చెప్పారంటే, మేము చేసే టైంలో ఆయన బీపీ ఎక్కువైనా బీపీ డౌన్ అయినా మేము గ్యారెంటీ ఇవ్వలేము, దానికి మీరు సిద్ధమైతే మేము చేస్తామన్నారు. ఇక పసిపిల్లలు ఏడుస్తూ ఉన్నా కానీ నాకేం పట్టలేదు. ఇక దేవుణ్ణి ప్రార్థించుకుంటా అయినా సరే చేసేయండి, నువ్వు ఒక్కదానివేనమ్మా, ఇంక మగవాళ్ళు ఎవరు లేరా అన్నారు. లేరండి నేను ఒక్కదాన్ని, నేనే కట్టుకుంటాను, అమౌంట్ నేను కట్టుకుంటాను, మీరు చేసేయండి అన్నా. సరే అని చెప్పి మా అమ్మకి తెలియకుండా ఏం చెప్పకుండా ఆమెను బయట కూర్చోబెట్టి వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో నన్ను కూడా రానిచ్చాడు. నన్ను, మా అన్నని, సురేష్ అన్న, రవన్న ముగ్గురం వెళ్ళాము. వెళ్తే ఆయన సిగరెట్లు బీడీలు బాగా తాగుతాడు. అదంతా పొగంతా నిండిపోయి ఊపిరితిత్తుల్లో బాగా చెడిపోయినాయి అమ్మ. ఇప్పుడు ఆ ఊపిరితిత్తులు మాకు సహకరిస్తే మేము చేస్తాము, లేకపోతే లేదన్నారు. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అంటే అట్లాంటి సీరియస్ సిచ్యువేషన్లో కూడా నా తండ్రిని ఆ బీపీ డౌన్ అవ్వకుండా పెరగకుండా మాట్లాడిస్తూనే ఆపరేషన్ చేసి బయటికి తీసుకొచ్చి అరగంటలో చేసి తీసుకొని వచ్చి ఐసీలో పెట్టారు. నాకే డాక్టర్లే చెప్పారు, అమ్మ దేవుడు నీ అందునున్నాడు, ఆ మనిషి అంత సీరియస్ కండిషన్లో ఉండి కూడా అరగంటలో చేసి తీసుకొచ్చామంటే దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు నీ దగ్గర ఉన్నాడని చెప్పాడు. ఆ 5 రోజులు నా తండ్రి దగ్గర, నా పసిపిల్లలను కూడా వదిలిపెట్టి నా తండ్రి దగ్గరే ఉన్నాను. నా భర్త నేను 5 రోజులు అక్కడే ఉన్నాం. నా పసిబిడ్డల్ని మా అమ్మ ఒక్కతే ఇక్కడ సమాధానించుకుంటుంది. నా కుటుంబంలో నా తండ్రిని కాపాడి దేవుడు నాకు గొప్ప సంతోషాన్ని సమాధానం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సంఘానికి నా చిన్న సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేసేటువంటి దేవుడు. నిజంగా రోసి గారి కొరకు సంఘమంతా ప్రార్థన చేసింది. మేము కూడా హాస్పిటల్లో విజిట్ చేసి దేవుని కృపను బట్టి వారికి సువార్తను బోధించి వారు స్టంట్ వేసిన తర్వాత వారిని
పరామర్శించి ప్రార్థన చేసుకోవడం జరిగింది. మీరు అందరూ కూడా వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. దేవుడు శ్రీమతి రాణి గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ఈ యొక్క సమయంలో ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.